నమస్తే నిందేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. తెలంగాణ పోలీస్ శాఖలో ట్యాపింగ్ వ్యవహారం కలకలం రేపుతోంది. ఎస్బీఐబీలో కీలక అధికారి గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేశారన్న ఆరోపణలు దుమారం రేపాయి. సర్కారు మారగానే కాల్ రికార్డుల ధ్వంసంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. ట్యాపింగ్ పై విచారణకు ఆదేశించిన సర్కార్ డీఎస్పీని సస్పెండ్ చేసింది. అయితే సస్పెండ్ అయిన అధికారి ప్రణీత్ రావు వెనక పెద్దలున్నారన్న సందేహాలున్నాయి. మరి ప్రణీత్ తీగ లాగడంతో ఎక్కడ డొంక కదులుతుంది? ఈ వ్యవహారంలో ఉన్న బ్లాక్ షీప్స్ ఎవరు? ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. తెలంగాణలో ఇవే ఆరోపణలు నిజం అన్న కోణంలో అనుమానాలు బలపడటం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఏం జరగపోతే పెద్ద సంఖ్యలో రికార్డులు ధ్వంసం చేయాల్సిన పనేంటి అనేది $1 మిలియన్ ప్రశ్న. దేశంలో కొన్నాళ్లుగా ట్యాపింగ్ పై చర్చ జరుగుతోంది. సంఘ విద్రోహ శక్తులు, వారితో లింకులున్న అనుమానితుల ఫోన్లు ట్యాప్ చేయడానికి పోలీస్ శాఖలో ప్రత్యేక విభాగం ఉంటుంది. కానీ ఆ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అధికారంలో ఉన్న పార్టీ నేతలు, రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారనే ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. 3 దశాబ్దాల క్రితమే ట్యాపింగ్ ఆరోపణలతో ఓ సీఎం పదవి ఊడిందంటే ట్యాపింగ్ చట్టవిరుద్ధమనే సంగతి ఇట్టే తెలిసిపోతుంది. అయినా సరే అధికారంలో ఉన్న వాళ్లు ట్యాపింగ్ చేయడం మాత్రం మానడం లేదు. బయటపడినప్పుడు కదా సమస్య, అప్పుడు చూసుకుందాం, ముందు ట్యాపింగ్ చేసి రాజకీయ అడ్వాంటేజ్ పొందాలనే చూస్తున్నారు. ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అనే తేడా లేదు, ఆ పార్టీ ఈ పార్టీ అనే భేదం లేదు. అవకాశం వస్తే ఎవ్వరైనా ట్యాపింగ్ చేయడానికి వెనుకాడనే చర్చ గట్టిగా జరుగుతోంది. డెల్టా శ్రీహరి పంచతులసి నీళ్లు తాగిన ప్రతిసారి గ్లాస్ నీళ్లలో ఒక చుక్క డెల్టా శ్రీహరి పంచతులసి కలుపుకుని తాగండి. అంతెందుకు, ఏకంగా కేంద్రమే పెగాసస్ స్పైవేర్ ఉపయోగించి వందల సంఖ్యలో ఫోన్లు ట్యాపింగ్, హ్యాకింగ్ చేస్తుందనే ఆరోపణలొచ్చాయి. ఇలా పైనుంచి కింది స్థాయి వరకు రాజకీయ ప్రత్యర్థుల్ని కంట్రోల్ చేయడానికి ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. చట్టవిరుద్ధమని తెలిసినా లొసుగుల్ని వాడుకుని రెచ్చిపోతున్నారు. అడపాదడపా ఆరోపణలొచ్చినా నిజాలు నిగ్గు తేల్చడం కష్టంగా మారుతోంది. ఇదే అదునుగా ట్యాపింగ్, హ్యాకింగ్ యథేచ్ఛగా జరిగిపోతున్నాయి. తెలంగాణలో కీలక రాజకీయ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశారన్న ఆరోపణలతో ఎస్ఐబీ డీఎస్పీ ప్రణీత్ రావుపై రేవంత్ సర్కార్ వేటు వేసింది. ఈ కేసులో ప్రణీత్ రావు గురించి సంచలన విషయాలు వెలుగులోకొస్తున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం హయాంలో ప్రతిపక్ష నేతలతో పాటు కేసీఆర్కు వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన అందరి ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టుగా అధికారులు గుర్తించారు. అయితే ఆ డేటాను మొత్తం ప్రణీత్ రావు ధ్వంసం చేశారని తేలింది. కేసీఆర్ ప్రభుత్వం హయాంలో కీలక నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తగా కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం డీఎస్పీ ప్రణీత్ రావు వైఖరిపై విచారణ చేయించింది. ఆ అనుమానాలే నిజమని తేలడంతో ప్రణీత్ రావుపై చర్యలకు ఉపక్రమించింది రేవంత్ సర్కార్. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం తనపై నిఘా పెట్టినట్టు సమాచారం రావడంతో ఎస్ఐబీ ఆఫీసులోని సీసీ కెమెరాలు ఆఫ్ చేసి కీలకమైన రికార్డులను ప్రణీత్ రావు మాయం చేసినట్టు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే 42 హార్డ్ డిస్క్లను ప్రణీత్ రావు ఎత్తుకెళ్లినట్టు తేల్చారు. 1600 పేజీల కాల్ డేటాను కూడా ప్రణీత్ రావు తగలబెట్టినట్టు నిర్ధారించారు. కీలక నేత ఫోన్ ట్యాపింగ్ డేటాతో పాటు కాల్ రికార్డులు, ఐఎంఈఐ నెంబర్లు ధ్వంసం చేసినట్టు అధికారులు గుర్తించారు. వాటితో పాటు ల్యాప్టాప్లు, హార్డ్ డిస్క్లను కూడా ధ్వంసం చేసినట్టు అధికారులు తెచ్చారు. డేటాబేస్లోని మొత్తం డేటాను ప్రణీత్ రావు తీసేసినట్టు గుర్తించారు. ఎలక్ట్రీషియన్ సాయంతో సీసీ కెమెరాలు ఆఫ్ చేయించి రికార్డులను ప్రణీత్ రావు ధ్వంసం చేసినట్టు అధికారులు తేల్చారు. కీలకమైన ఎస్ఓటీ లాగర్ రూంలోని ఫైల్స్ మొత్తం ధ్వంసం చేసినట్టుగా తేలింది. ముఖ్యమైన కాల్ డేటా మొత్తాన్ని ప్రణీత్ రావు ధ్వంసం చేసేశాడు. కొన్ని ఐఎంఈ నెంబర్లతో పాటు ఐపీడీఆర్ డేటాను ప్రణీత్ రావు డిలీట్ చేశాడు. స్పెషల్ ఆపరేషన్ టీం తయారు చేసిన డేటా మొత్తాన్ని ధ్వంసం చేసినట్టుగా అధికారులు తేల్చారు. ప్రణీత్ రావు గత ప్రభుత్వ హయాంలో ఎస్ఐబీ డీఎస్పీగా పనిచేస్తూ దాదాపు 30 మంది పోలీస్ సిబ్బందితో స్పెషల్ టీంను తయారు చేసి ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ఆరోపణలొచ్చాయి. దీంతో అది నిజమేనని తేలడంతో ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. ప్రణీత్ రావుపై క్రిమినల్ కేసు పెట్టేందుకు పోలీస్ శాఖ రంగం సిద్ధం చేసింది. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు బీజేపీ అగ్రనాయకుల్లో ఒకరైన బండి సంజయ్ పలుమార్లు ఫోన్ ట్యాపింగ్లపై అప్పటి ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రణీత్ రావు ఎస్ఐబీలో ఎస్ఓటీ టీం ఇన్ఛార్జిగా వ్యవహరించారు. ఆ సమయంలోనే ప్రణీత్ రావు ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు ప్రముఖ నాయకుల ఫోన్లను ట్యాప్ చేశారు. కాగా ప్రభుత్వం మారగానే ఆయన్ను రాజన్న సిరిసిల్ల జిల్లా డీసీఆర్బీకి బదిలీ చేశారు. అయితే ఈ మధ్య కాలంలోనే ఎస్ఐబీ ఆఫీసులోని సీసీ కెమెరాలను ఎలక్ట్రీషియన్ సహాయంతో ఆఫ్ చేయించి ప్రణీత్ రావు పలు కీలక రికార్డులను మాయం చేసినట్టు తెలిసిందే. దాంతోపాటు 42 హార్డ్ డిస్కుల్లో కొన్నింటిని రిమూవ్ చేయడంతో పాటు మరికొన్నింటిని రీప్లేస్ చేశారు.
ఎస్ఓటీ లాగు రూంలో ఉన్న కీలకమైన సీడీఆర్ వివరాలు, ఐఎంఈఐ నెంబర్లు, ఐపీటీఆర్ డేటాను పూర్తిగా చెరిపివేశారు. నేరపూరిత ఉద్దేశంతోనే ప్రణీత్ రావు ఇదంతా చేశారని నిశ్చయించుకున్న ఉన్నతాధికారులు అతన్ని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల డీఎస్ఆర్పీలో ఉన్నటువంటి ప్రణీత్ రావును ఉన్నతాధికారుల అనుమతి లేకుండా జిల్లా విడిచి బయటకు వెళ్లవద్దని ఆదేశించారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న వారి ఫోన్ కాల్స్ ను ట్యాపింగ్ చేస్తున్నట్టు 2022లో తీవ్ర ఆరోపణలొచ్చాయి. ప్రధాన పార్టీలకు చెందిన ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీల ఫోన్ ట్యాప్ చేస్తున్నట్టుగా ఆయా పార్టీల నేతలు ఆరోపించారు. ఈ క్రమంలోనే గవర్నర్ తమిళిసై, అప్పటి పీసీసీ చీఫ్ హోదాలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహా ముఖ్య నేతలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటెలిజెన్స్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా తమ వ్యక్తిగత వివరాలను సేకరించి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణలో ప్రతిపక్ష నేతలు, సొంత నేతలపైన నిఘా ఉండేదనే ఆరోపణలున్నాయి. ఇంటెలిజెన్స్ విభాగంలో ఫోన్ ట్యాపింగ్ కు ఒక ప్రత్యేకమైన విభాగం ఉండేదని చెప్పేవారు. 10 ఏళ్ల పాటు సాగిన ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిగా బయటకు లాగే ఉద్దేశంతో కనిపిస్తోంది. తెలంగాణలో డీఎస్పీ ప్రణీత్ రావు సస్పెన్షన్ చర్చనీయాంశమైంది. ఆయన గతంలో ఎస్ఐబీలో ఉంటూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు చక్కబెట్టారు. టెర్రరిస్టులు, నక్సలైట్లపై చేయాల్సిన ట్యాపింగ్ ను రాజకీయ నాయకులపై ప్రయోగించారు. కాంగ్రెస్ గెలిచే పరిస్థితే లేదని, మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారన్న గట్టి నమ్మకంతో అధికారికంగా విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం చేశారు. ఇప్పుడు ఆ కథంతా బయటపడుతోంది. సస్పెండ్ అయిన డీఎస్పీ ప్రణీత్ రావు కేసు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఎస్ఐబీ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలోని ఎస్ఓటీ లాగు రూంలో ప్రణీత్ రావు విధ్వంసం సృష్టించినట్టుగా తేలింది. కాంగ్రెస్ కు అనుకూలంగా ఫలితాలు రాగానే లాగు రూం ధ్వంసానికి ప్రణీత్ రావు వ్యూహరచన చేసినట్టు వెల్లడైంది. ఎస్ఐబీలోని ఎస్ఓటీ ఆపరేషన్ కు హెడ్ గా ఉన్న ప్రణీత్ రావు రాజకీయ నాయకులు, ఎన్జీఓలు, పౌర హక్కుల నేతల వ్యవహారాలతో పాటు మావోయిస్టులు, ఉగ్రవాద కార్యకలాపాలను పర్యవేక్షించారు. ఎన్నికల ఫలితాలు రాగానే నాడు రాత్రి 9 గంటల సమయంలో ఆయన లాగు రూంకి వెళ్లారు. సుమారు 45 హార్డ్ డిస్క్లతో పాటు వందల కొద్దీ డాక్యుమెంట్లను ధ్వంసం చేసిన ప్రణీత్ రావు ఆ సమయంలో సీసీ కెమెరాలను ఆఫ్ చేయించారు. అయితే ప్రణీత్ రావు ఎలాంటి సమాచారం ధ్వంసం చేశాడో నిర్ధారించుకోలేకపోతున్న అధికారులు ఆయనపై క్రిమినల్ చర్యలకు రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. అనధికారికంగా రాజకీయ ప్రముఖుల ఫోన్లను ప్రణీత్ ట్యాప్ చేసినట్టు విచారణలో తేలింది. అయితే ప్రణీత్ రావుకు హార్డ్ డిస్క్లు ధ్వంసం చేయాలని ఆదేశించిన అధికారి ఎవరు అనే విషయంపై కూడా కూపీలాగారు. ఎస్ఐబీని గతంలో లీడ్ చేసిన అధికారులే ప్రణీత్ రావుకు ఆదేశాలిచ్చి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ ఐపీఎస్, మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు బంధువే ఈ ప్రణీత్ రావు. ప్రణీత్ కెరీర్లో అడుగడుగునా ప్రభాకర్ రావు అండ ఉంది. ప్రభాకర్ రావు నల్గొండ ఎస్పీగా ఉన్నప్పుడే ప్రణీత్ ప్రొబేషన్ క్లియర్ అయింది. అలాగే ప్రభాకర్ రావు ఎస్ఐబీ చీఫ్ కాగానే ప్రణీత్ కు ఎస్ఐబీలో పోస్టింగ్ లభించింది. ఎస్ఐబీలో ఉన్న ఇతర ఇన్స్పెక్టర్లను కాదని ప్రణీత్ ను వెనకేసుకొచ్చారని ప్రభాకర్ రావుపై ఆరోపణలు కూడా ఉన్నాయి. అందులో భాగంగానే నిబంధనలకు విరుద్ధంగా ప్రణీత్ కు డీఎస్పీగా ప్రమోషన్ ఇప్పించారని ఆరోపణలున్నాయి. బ్యాచ్ లో ఉన్న ఇన్స్పెక్టర్లెవ్వరికీ ప్రమోషన్ రాకుండా కేవలం ప్రణీత్ రావుకే ప్రమోషన్ దక్కడం వెనుక ఈ ట్యాపింగ్ కదే ఉందనే చర్చ జరుగుతోంది. తన ఎస్ఓటీ బృందం కోసం హైదరాబాద్ ఎస్ఐబీ కార్యాలయంలో ప్రత్యేక ఇంటర్నెట్ సదుపాయాన్ని ప్రణీత్ ఏర్పాటు చేసుకున్నట్టుగా సస్పెన్షన్ ఆర్డర్లో పేర్కొన్నారు. ఓ డీఎస్పీ స్థాయి అధికారి ఈ స్థాయిలో ప్రోయాక్టివ్ గా చేయడం వింతగానే ఉంది. ఉన్నతాధికారుల ఆదేశాలు లేకుండా, పై స్థాయి వారి అండ లేకుండా డీఎస్పీ ఇంతగా బరితెగించే అవకాశం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభాకర్ రావు అండతోనే ప్రణీత్ రావు చెలరేగిపోయారనే వాదన గట్టిగా వినిపిస్తోంది. ఏం చేసినా ప్రభాకర్ రావు చూసుకుంటారనే ధీమాతోనే ప్రణీత్ రావు తోచిందల్లా చేసుకుంటూ పోయారనే అభిప్రాయాలున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం హయాంలో కీలక ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు రాగా కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన వైఖరిపై విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల ఫోన్ల ట్యాపింగ్ విషయంలో సస్పెండ్ అయిన ఎస్ఐబీ డీఎస్పీ ప్రణీత్ రావు గురించి సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. ప్రతిపక్ష నేతలు, కేసీఆర్ కు అనుమానం ఉన్న అధికారుల ఫోన్ల ట్యాపింగ్ రహస్యం బయటపడింది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో, ఎస్ఐబీ కేంద్రంగా నడిచిన సీక్రెట్ ఇల్లీగల్ ఆపరేషన్స్ ను కాంగ్రెస్ సర్కార్ ఒక్కొక్కటిగా వెలుగులోకి తెస్తోంది. డెల్టా శ్రీహరి పంచతులసి నీళ్లు తాగిన ప్రతిసారి గ్లాస్ నీళ్లలో ఒక చుక్క డెల్టా శ్రీహరి పంచతులసి కలుపుకుని తాగండి. రాష్ట్రంలో కాంగ్రెస్ కు అనుకూలమైన ఫలితాలు రావడంతో మాజీ సీఎం కేసీఆర్ టీం అప్రమత్తమైంది. వివిధ డిపార్ట్మెంట్స్ లోని ఫైల్స్ మాయమయ్యాయి. దీంతో పాటు అత్యంత కీలకమైన ఇంటెలిజెన్స్ డేటాను ధ్వంసం చేసేందుకు ప్రణీత్ రావు ప్లాన్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ పై ఆధారాలను మాయం చేసేందుకు యత్నించాడు.
గత ప్రభుత్వంలో జరిగిన సీక్రెట్ ఆపరేషన్స్, ఫోన్ ట్యాపింగ్ వివరాలు బయటకు పొక్కకుండా ఎస్ఐబి రూంలో ఆధారాలన్నింటినీ ధ్వంసం చేశాడు. డిసెంబర్ 9న రాత్రి 9 గంటల తర్వాత ఎలక్ట్రీషియన్ సాయంతో బిల్డింగ్లోని సీసీటీవీ కెమెరాలను ఆఫ్ చేయించి స్పెషల్ ఆపరేషన్స్ టార్గెట్స్ లాకర్ రూమ్కి ప్రవేశించడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన ఆధారాలు లభించకుండా ఫైల్స్ ను సెల్లార్లోకి తెచ్చి కాల్చేశారు. 2007 బ్యాచ్ కు చెందిన ప్రణీత్ రావు ఎస్ఐబిలో కీలకమైన స్పెషల్ ఆపరేషన్స్ టార్గెట్స్ ఎస్ఓటీ టీంకు హెడ్ గా వ్యవహరించారు. మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాలతో స్పెషల్ ఆపరేషన్స్ చేసేవారని చెబుతున్నారు. దాదాపు 30 మందికి పైగా సిబ్బందితో టార్గెట్స్ వ్యక్తిగత వివరాలను సేకరించేవారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన కీలక నేతలు, పోలీస్ డిపార్ట్మెంట్లో అనుమానిత అధికారులు, జర్నలిస్టులు, ప్రజా సంఘాల నేతల డేటాను రికార్డ్ చేసేవారు. మాజీ సీఎం కేసీఆర్, ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు సంబంధిత వ్యక్తులను టార్గెట్ చేసేవారు. ఫోన్ ట్యాపింగ్ చేసి రహస్యాలను గుర్తించేవారు. ఆ సమాచారాన్ని అప్పటి సీఎం కేసీఆర్ కు చేరవేసేవారు. ఈ క్రమంలోనే అతి తక్కువ సమయంలోనే యాక్సిలరీ ప్రమోషన్ పొందారనే చర్చ జరుగుతోంది. డీఎస్పీ ప్రణీత్ రావు వ్యవహారం వెలుగుచూడటంతో గత సర్కార్ హయాంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోను అడ్డుపెట్టుకుని ఇంకేం చేశారనే చర్చ కూడా మొదలైంది. ప్రణీత్ రావును లోతుగా విచారిస్తే పెద్ద తలలు బయటపడతాయనే వాదన వినిపిస్తోంది. ప్రణీత్ రావు తీగ మాత్రమేనని, డొంక చాలా పెద్దదనే అభిప్రాయాలున్నాయి. ట్యాపింగ్ ఆరోపణలపై పూర్తి స్థాయిలో విచారణ చేసి ప్రణీత్ రావు వ్యవహారంపై కూపీలాగి ఆయన ధ్వంసం చేసిన ఫైళ్లు రిట్రీవ్ చేస్తే కానీ అసలు విషయం తేలతనే చర్చ జరుగుతోంది. ట్యాపింగ్ తీగలాగారు కాబట్టి చివరిదాకా విచారణ గట్టిగా చేస్తే ఇకపై భవిష్యత్తులో ఇలాంటి పనులు చేయడానికి అధికారులు భయపడతారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న విచారణ ఇకపై ఎలా ముందుకెళ్తుంది అనేది చూడాల్సి ఉంది. విచారణను రాష్ట్రమే చేస్తుందా, కేంద్ర సంస్థల్ని కూడా భాగస్వామ్యం చేస్తుందా అనేది కూడా తేలాల్సి ఉంది. విషయం మరీ పెద్దదై గత సర్కార్లో చక్రం తిప్పిన పెద్ద తలకాయలకు పాత్ర ఉందని తేలితే కేంద్రం జోక్యం చేసుకునే అవకాశాలు లేకపోలేదు అనే చర్చ కూడా జరుగుతోంది. గతంలో సర్కారీ పెద్దలతో సన్నిహితంగా మెలిగారు. చెప్పిన పనులు చేసి ప్రమోషన్ సంపాదించారు. అలాగే పని చేసుకుంటూ పోతే కెరీర్ ఇంకా దూసుకెడుతుందని అనుకున్నారు. కానీ సర్కారు మారింది, సీన్ రివర్స్ అవుతుందేమోనని అనుమానం వచ్చింది. అంతే, సీసీ కెమెరాలు ఆపేసి మరీ రికార్డుల ధ్వంసానికి తెగబడ్డారు. కానీ చేసిన తప్పులు వెంటాడతాయి, సస్పెన్షన్ తప్పలేదు. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ఉద్యోగులు దశాబ్దాల పాటు సర్వీస్లో ఉంటారు. ఏ సర్కారుంటే ఆ సర్కార్ చెప్పిన పనులు చేయాలి. కానీ ఏం చేసినా చట్ట ప్రకారం చేస్తే ఇబ్బందులు రావు. అనుచిత లబ్ధి కోసం చట్టవిరుద్ధమైన పనులు చేస్తే ఎప్పటికైనా చిక్కులు తప్పవు. ఇక ట్యాపింగ్ లాంటి పనులు చేస్తే ఏం జరుగుతుందో వేరే చెప్పక్కర్లేదు. అన్నీ తెలిసి ప్రణీత్ రావు ఇంత రిస్క్ చేశారంటే ఆయన ధీమా ఏంటి, వెనుకున్న పెద్దలెవరు అనే విషయంపై చర్చ జరుగుతోంది. క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే శాఖల్లో పోలీస్ శాఖ ఒకటి. ఇక్కడ ఏం జరిగినా అంతా హైరార్కీ ప్రకారమే జరుగుతుంది. బాస్ ను బైపాస్ చేసి పనిచేయడం చాలా అరుదు. అత్యంత అసాధారణ ఆపరేషన్ల సమయంలో కూడా బాస్ కు చెప్పి చేస్తారు. అలాంటిది ట్యాపింగ్ లాంటి సీక్రెట్ ఆపరేషన్లు కేవలం డీఎస్పీ స్థాయి అధికారి మాత్రమే హ్యాండిల్ చేస్తారా అనే అనుమానాలున్నాయి. ఒక డీఎస్పీ ఇదంతా చేయగలరా అంటే ఛాన్సే లేదని అర్థం చేసుకోవచ్చు. అసలు బాసులు వేరే ఉన్నారు. రిటైర్ అయిపోయిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో కీలక పాత్ర పోషించిన ప్రభాకర్ రావు అటు పొలిటికల్ పెద్దలకు ఇటు ట్యాపింగ్ కు మధ్య అనుసంధానకర్త అనే ఆరోపణలున్నాయి. కేసీఆర్ ఓడిపోగానే మొదటగా రాజీనామా చేసింది ఆయనే. ఆ వెంటనే ప్రణీత్ రావు తన అధీనంలో ఉన్న రికార్డులన్నింటినీ చెరిపేశారు. సీసీ కెమెరాలను ఆఫీసులో ఆఫ్ చేయించి మరీ ఈ పని చేశారు. ఇప్పుడు వాటిని రిట్రీవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు వ్యవహారం మొదటి నుంచి తేడాగానే ఉంది. అనుమానాలకు తావిచ్చేలా వారే వ్యవహరించారు. ప్రణీత్ రావు ఓ సీఐ మాత్రమే. ఆయన బ్యాచ్ లో అందరూ సీఐలైతే ఈయన ఒక్కరికే డీఎస్పీ ప్రమోషన్ ఇచ్చారు. ట్యాపింగ్ పనులు చేయించుకున్నారు. గత 10 ఏళ్లలో ఎంతో మంది ఎమ్మెల్యేల ఫిరాయింపులకు కూడా ట్యాపింగే కారణమనే అనుమానాలున్నాయి. ఎమ్మెల్యేలకు ట్యాపింగ్తోనే బలవేశారన్న సందేహాలు గతంలో పార్టీలు కూడా వ్యక్తం చేశాయి. ఇప్పుడు అవన్నీ బయటపడితే వ్యవహారం తీవ్రంగా మారే అవకాశం ఉంది. గత 10 ఏళ్లలో తెలంగాణలో రాజకీయంగా చాలా కీలక పరిణామాలు జరిగాయి. వీటన్నిటి వెనుక ట్యాపింగ్ ఉందని ఆధారాలు దొరికితే అవి తీవ్ర దుమారం రేపే అవకాశం ఉంది. దేశంలోనే కొత్త చర్చకు దారితీయొచ్చు. పెగాసస్ స్పైవేర్ వాడుతున్నారనే అనుమానాలతో పార్లమెంట్ స్తంభించిపోయింది. అంతర్జాతీయంగా కలకలం రేగింది. అదే ట్యాపింగ్ నిజమేనని ఆధారాలతో సహా తేలితే అసెంబ్లీలో ఎంత గొడవ జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎంతమంది పెద్దల భాగోతం బట్టబయలవుతుందో కూడా చూడాల్సి ఉంది. ప్రజలిచ్చిన అధికారంతో ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేయాలి. అంతేకాని అధికారాన్ని దుర్వినియోగం చేస్తే ఎప్పటికైనా ఫలితం అనుభవించక తప్పదు. ఎందుకంటే అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు.
5 ఏళ్లకు కాకపోతే 10 ఏళ్లకైనా లేదా 15 ఏళ్లకైనా పవర్ పోతుంది. మరో పార్టీ గద్దెనెక్కుతుంది. అప్పుడు గతంలో జరిగినవన్నీ వెలికితీస్తే ఇలాంటివి బయటపడతాయి. అదే సమయంలో అధికారంలో ఉన్న పార్టీలతో అంటగాగే అధికారులు కూడా చిక్కులు తప్పవు. సర్వీస్ రూల్స్ ప్రకారం పనిచేసినంత కాలం పెద్దగా ఇబ్బందులుండవు. మహా అయితే ఫ్యాన్సీ పోస్టింగ్లు దక్కకపోవచ్చు. కానీ కీ పోస్టింగ్లు, అనుచిత ప్రమోషన్ల కోసం కక్కుర్తిపడి చట్టవిరుద్ధమైన పనులు చేస్తే మాత్రం మొత్తం కెరీర్కే ఫుల్ స్టాప్ పడొచ్చు. కోర్టులు కూడా ఇలాంటి పనులు చేసినప్పుడు నేతల కంటే అధికారులపైనే ఎక్కువ సీరియస్ అవుతున్నాయి. అన్నీ తెలిసి చట్టాలు అతిక్రమించడాన్ని సీరియస్ గా తీసుకుంటున్నాయి. ఏమాత్రం తేడా వచ్చినా అధికారుల్ని డిస్మిస్ చేయాలనే ఆర్డర్స్ ఇచ్చేస్తున్నాయి. ఇలాంటి కేసులు చూసాక కూడా కొందరు అధికారులు మారడం లేదని ప్రణీత్రావు ఎపిసోడ్తో తేలిపోతోంది. ప్రస్తుతానికి ప్రణీత్రావు మాత్రమే సస్పెండ్ అయ్యారు. ఆయన్ను విచారించి ఆ వాంగ్మూలం ఆధారంగా ముందుకెళ్తే మరిన్ని అరెస్టులకు అవకాశం ఉండొచ్చు. ప్రస్తుతానికి ట్యాపింగ్ ఎపిసోడ్లో తొలి అంకంలోనే ఉన్నామంటున్నారు సీనియర్ అధికారులు. కథ నడిచే కొద్దీ చాలా మలుపులుండొచ్చని ఊహిస్తున్నారు. సమయంలో ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. సంఘ విద్రోహ శక్తుల్ని నియంత్రించడం కోసం కొన్ని ప్రత్యేక వెసులుబాట్లున్నాయి. కానీ వాటిని సార్వజనీనం చేసి అధికార దుర్వినియోగం చేస్తే అది ప్రజలకు ద్రోహం చేయడమే అవుతుంది. ఏ ప్రజలైతే నమ్మి అధికారం అప్పగించారో అదే ప్రజలకు విశ్వాసఘాతకం చేసేలా ట్యాపింగ్, హ్యాకింగ్ లాంటి చర్యలకు పాల్పడడం క్షమించరాని నేరమవుతుంది. తెలంగాణలో ట్యాపింగ్ ఎపిసోడ్ కొలుక్కొస్తే ఎలాంటి భయంకరమైన నిజాలు వినాల్సి వస్తుందోనని సామాన్యులు భయపడిపోతున్నారు. పోలీస్ శాఖలో సీక్రెట్ ఆపరేషన్ల పేరుతో అసలేం జరుగుతుంది అనేది వెలుగు చూస్తే కొత్త సమస్యలు కూడా వస్తాయని సీనియర్ అధికారులు వాపోతున్నారు. ప్రణీత్రావు లాంటి వాళ్లు, ప్రభాకర్ రావు లాంటి వాళ్ల అండతో చేసే చట్టవిరుద్ధమైన పనులు మొత్తం ఎస్ఐబి నిబద్ధతపైనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఒక వ్యవస్థలో పనిచేస్తున్నప్పుడు వ్యవస్థ మొత్తానికి బాధ్యత వహించాలి. ఎస్ఐబి లాంటి చోట పనిచేస్తున్నప్పుడు వ్యక్తిగత ప్రతిష్ట కంటే వ్యవస్థ ప్రతిష్టకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. అత్యంత సమర్థులైన, ఇంటిగ్రిటీ ఉన్న సీనియర్స్ అధికారులకే ఎస్ఐబిలో పోస్టింగ్ ఇస్తారు. కానీ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవడం కోసం ఇచ్చే అనుచిత పోస్టింగ్లు, అనుచిత ప్రమోషన్లే చట్టవిరుద్ధమైన పనులకు దారితీస్తున్నాయి. ఇలాంటి వాటికి ఎక్కడో చోట అడ్డుకట్ట పడకపోతే వ్యవస్థ మరింత వేగంగా పతనమయ్యే అవకాశాలుంటాయి. అందుకే ప్రణీత్రావు ఎపిసోడ్లో సమగ్ర విచారణ జరిగి బాధ్యులకు కఠిన శిక్షలు పడాలని సీనియర్ అధికారులు ఆశిస్తున్నారు.